సో, కేస్ స్టేట్మెంట్ ఏంటి అంటే మల్టిపుల్ ఒకే సింగిల్ వాల్యూతో మల్టిపుల్ వాల్యూస్‌ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, అది కేస్ స్టేట్మెంట్. అంటే ఆహ్, కే కేస్ ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఒక ఎక్స్‌ప్రెషన్ మల్టీవే సెలెక్టర్ అనమాట. సో, మల్టీవే సెలెక్టర్ అంటే ఏం చెప్తుంది? ఏదైనా ఒక ఎక్స్‌ప్రెషన్ చెక్ చేస్తుంది. చెక్ చేసి దాని నుంచి మల్టిపుల్ స్టేట్మెంట్స్‌ని మనం మ్యాచ్ అయ్యే వరకు చెక్ చేసుకుంటుందనమాట. ఓకే. So what is a case statement means case is a statement compares one expression against multiple possible values. ఇక్కడ చూడండి ఒకటే ఎక్స్ప్రెషన్ ఏం చేస్తుంది ఇక్కడ జస్ట్ సింగిల్ ఎక్స్ప్రెషన్ ఏదైనా ఒక డేటా సెలెక్ట్ చేసుకుంటుంది. డేటా సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని పాసిబిలిటీస్ ఏమున్నాయో సో H2 H4 H5 సో ఏదైతే ఇచ్చామో సపోజ్ ఇప్పుడు నేను కేసు సమ్ డేటా అని చెప్పేసి ఇక్కడ మనం స్టిమ్యులస్‌లో పాస్ చేస్తాం అనమాట. డేటా ఇన్ ఈక్వల్ టు సమ్ 3 టిక్ H2 అని చెప్పేసన్నాను. అప్పుడు ఈ వాల్యూ అవుట్‌పుట్‌లో డిస్‌ప్లే అవుతుంది. లేదు మల్టీప్లెక్సర్ ఉందనుకోండి. మల్టీప్లెక్సర్‌లో y ఈక్వల్ టు మనం అసైన్ స్టేట్మెంట్ వాడుకుంటాం కదా! సో, y అనేది అవుట్‌పుట్ ఈక్వేషన్. సో, సారీ సెలెక్ట్ అనేది సెలెక్ట్ లైన్. దీని నుంచి నాకు వచ్చే అవుట్‌పుట్స్ ఏంటంటే I1 రావచ్చు, I2 రావచ్చు. రెండిట్లో ఏదైనా రావచ్చు. లేదు సెలెక్ట్ లైన్ అనేది 2 సెలెక్ట్ లైన్స్ కన్సిడర్ చేసుకుంటే I1 రావచ్చు, I2 రావచ్చు. అండ్ దెన్ I3 రావచ్చు, I4 రావచ్చు. అలా. సో, ఒకే సెలెక్ట్ లైన్ మీద 4 వాల్యూస్‌ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అయితే 0, 0, 0, 1, 1, 0, 1, 1 ఈ 4 కండిషన్‌లను బట్టి ఏదో ఒక వాల్యూ మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. అది కేస్ స్టేట్మెంట్. సో, సింగిల్ వాల్యూని బట్టి మల్టిపుల్ వాల్యూస్‌ని మనం సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ అనేది కేస్ స్టేట్మెంట్‌లో ఉంటుంది. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. కేస్ ఎక్స్, కేస్ జెడ్. సో, కేస్ ఎక్స్ ఏంటి అంటే అన్‌నోన్ వాల్యూస్ ఉంటాయి. ఈ అన్‌నోన్ వాల్యూస్‌ని, జెడ్ వాల్యూస్‌ని అది కంపేర్ చేసేస్తుంది. కంపేర్ చేసి ఏదో ఒక వాల్యూని తీసుకొని అవుట్‌పుట్‌లో ప్రొడ్యూస్ చేసేస్తుందనమాట. సో, దానివల్ల మనకు ప్రాబ్లమ్ ఏంటంటే ఏదైనా బగ్ రావచ్చు. అంటే యాక్సిడెంటల్‌గా ఏదైనా హిడెన్ బగ్ ఉంది అంటే కనుక అది మనకు కనిపించకపోవచ్చు. సో, అలాంటి డేంజర్ అయితే ఉందన్నమాట అన్‌నోన్ వాల్యూస్ కేస్ ఎక్స్‌కి యూజ్ చేసుకుంటే. అదే కేస్ జెడ్ అయితే అలా కాదు. ఓన్లీ జెడ్‌తోనే కంపేర్ చేస్తుంది. అంటే క్వెషన్ మార్క్ తీసుకుంటుంది. జెడ్‌తో కంపేర్ చేస్తున్నప్పుడు అది ఏం చేస్తుంది అయితే 1 లేదంటే 0. సో, దాన్ని బట్టి కేస్ జెడ్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది? జెడ్ యాస్ ఎ డోంట్ కేర్ పాసిబిలిటీ. అండ్ ప్రిఫర్డ్ యాజ్ ఓవర్ కేస్ ఎక్స్ అంటే కేస్ జెడ్ కేస్ ఎక్స్‌తో పోల్చుకుంటే కేస్ ఎక్స్‌ని ప్రిఫర్ చేస్తూ ఉంటది. ఎందుకు అంటే ఈ క్వెషన్ మార్క్ ప్లేస్‌లో అయితే 0 కేసు లేదంటే 1 కేసు ఏదో ఒక కేస్‌తో కంపేర్ చేస్తుంది. అంతేగాని అన్‌నోన్ వాల్యూతో కంపేర్ చేయదు. అన్‌నోన్ వాల్యూతో కంపేర్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ అన్‌నోన్ అయితే ఏమవుతుంది? అయితే అన్‌నోన్ అలా కంపేర్ చేసేస్తుంది. అదే అవుట్‌పుట్‌లో ప్రొడ్యూస్ అయిపోతుంది. దానివల్ల మనకి అన్‌నోన్ వాల్యూ వస్తుంది. ఆ అన్‌నోన్ వాల్యూ ఎందుకొస్తుంది అనేది ఐడెంటిఫై చేయలేం. సో, అది కేస్ ఎక్స్ వల్ల ప్రాబ్లమ్ అనమాట. ఓకే. సో, కేస్ స్టేట్మెంట్‌లో మనం యూజువల్‌గా ఏం యూజ్ చేస్తాం? ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫైనల్ స్టేట్ మెషిన్‌లో యూజ్ చేసుకుంటాము. ఫైనల్ స్టేట్ మెషిన్‌లో ఒక మల్టీవే సెలెక్టర్ కింద యూజ్ అవుతుందనమాట. ఒకటే సింగిల్ వాల్యూ మల్టిపుల్ వాల్యూస్‌ని సెలెక్ట్ చేసుకునే విధంగా మనం కేస్ ఎక్స్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకేనా? అర్థమైందా ఇక్కడి వరకు కేస్ ఎక్స్, కేస్ జెడ్, కేస్ స్టేట్మెంట్ దేనికి అనేది? హ్మ్. ఆ! అన్‌నోన్ వాల్యూ. హ్మ్. ఆ! ఆ! అంతే. హ్మ్. అంతే. సో, లూప్స్‌కొచ్చేసరికి మనకి ఫర్ లూప్ ఒకటి. ఫర్ లూప్ వచ్చేసరికి ఏం చెప్పాను? లూప్ అనేది కంటిన్యూయస్‌గా రిపీట్ అయ్యేంత వరకు యూజ్ అవుతూనే ఉంటుంది. సో, అంటే ఒకే వాల్యూని మనం మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాలి అనుకుంటే కనుక లూప్ అనేది యూజ్ చేసుకుంటాం. సో, లూప్ అనేది ప్రొసీజరల్ స్టేట్మెంట్ అంటే కంట్రోల్స్ ది స్ట్రక్చర్. అంటే రిపీటెడ్‌గా ఏదైతే మనం యూజ్ చేయాలి అని అనుకుంటున్నామో దాని పర్పస్ కోసం మనం ఈ లూప్స్ అనేవి యూజ్ చేస్తాం. దాంట్లో మనకి ఫర్ లూప్ ఒకటి, వైల్ లూప్ ఒకటి అండ్ ఫరెవర్ లూప్ ఒకటి, రిపీట్ లూప్ ఒకటి. ఓకే. సో, లూప్స్ అనేవి మెయిన్ దేని పర్పస్ కోసం అంటే కోడ్‌ని రిడ్యూస్ చేస్తుంది. సో, కోడ్‌ని రిడ్యూస్ చేసి ఈజీగా మెయింటైన్ చేసుకోవడానికి స్మాలర్ వాల్యూస్‌ని క్లీనర్ వాల్యూస్‌గా రిప్రజెంట్ చేసుకోవడానికి మనకి ఇది యూజ్ చేసుకుంటాం. ఓకేనా? సో, లూప్ స్టేట్మెంట్స్‌లో ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే మనం ఎన్ని సార్లు రిపీట్ చేయాలి అని మనకు తెలిసినప్పుడు ఒక ఫర్ లూప్ అనేది యూజ్ చేసుకుంటాం. వైల్ అనేది ఏంటంటే కండిషన్‌ని బట్టి ఉంటుంది. అంటే కండిషన్ ట్రూ అయ్యేంత కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు అది రిపీట్ అవుతూనే ఉంటుంది.
ఫర్ ఎవర్ లూప్ అనేది ఇన్ఫైనైట్ లూప్ టైమ్స్ అంటే క్లాక్ జనరేట్ చేసుకోవడానికి అలాంటి కేసెస్లో మనం ఫర్ ఎవర్ లూప్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇంకా ఫ్రంట్ ఏంటంటే సిస్టమ్ వెరిలాగ్లో కానీ యూవిఎంలో కానీ టాస్క్ రన్ ఫేజ్లో ఫర్ ఎవర్ లూప్ అనేది యూజ్ చేసుకుంటాం. అందులో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఇన్ఫైనైట్ టైమ్స్ రిపీట్ అవ్వడం కోసం మనం ఫర్ ఎవర్ లూప్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. దీన్ని ఫినిష్ చేయాలి అంటే దీన్ని స్టాప్ చేయాలంటే కనుక డాలర్ ఫినిష్ కానీ లేదంటే డిజేబుల్ కానీ యూజ్ చేస్తాం అనమాట. డిజేబుల్ యూజ్ చేస్తే సో అది ఫినిష్ అయిపోతుంది అంటే టెర్మినేట్ అయిపోతుంది. రిపీట్ లూప్ ఏంటి అంటే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఏదైనా రిపీట్ చేయాలి అంటే కనుక సో రిపీట్ లూప్ అనేది యూజ్ చేసుకుంటాం. సో రిపీట్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏదైనా రిపీట్ చేయాలి అంటే కనుక రిపీట్ లూప్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, సేమ్ సేమ్ కాన్సెప్ట్. సో కంట్రోల్ స్ట్రక్చర్ని కంట్రోల్ చేయడానికి ఫర్ లూప్ అనేది యూజ్ చేసుకుంటాం. ఫర్ లూప్ వచ్చేసరికి ఇనిషియలైజేషన్ అండ్ దెన్ సో మనకి డేటా టైప్ చెప్పినప్పుడు టూ డేటా టైప్ చెప్పాను, ఇంట్ ఒకటి ఇంటిజర్ ఒకటి. ఓకే, సో ఇంట్ అనేది మనం జనరల్గా 32 బిట్ ఇది కూడా. సో ఇంటిజర్ కూడా 32 బిట్టే. ఓకే, సో ఇంటిజర్ అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేస్తామంటే సో లూప్ కౌంటింగ్ పర్పస్. అంటే లూప్లో ఎన్ని వాల్యూస్ని రిపీట్ చేయాలి, ఎంతవరకు రిపీట్ చేయాలి అనే దాని పర్పస్ కోసం ఈ ఇంటిజర్ అనేది యూజ్ చేసుకుంటాం. అంటే ఫర్ లూప్లో మనం ఏం చేస్తాము, i=0, i<5, i=i++, అంటే ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ దెన్ ఇంక్రిమెంట్ ఆపరేషన్ తీసుకుంటాం కదా. సో ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఎలా అయితే తీసుకుంటామో ఫర్ లూప్లో సేమ్ అలాగే ఇక్కడ ఇనిషియలైజేషన్ కోసం మనం ఇంటిజర్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, ఇంటిజర్ ఐ అని చెప్పేసి ఈ వేరియబుల్ ఐ ఉంది కదా, దాన్ని ఇనిషియలైజ్ చేయడం కోసం ఇంటిజర్ ఐ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటాం. ఈ ఇంటిజర్ ఐ అనేది ఏం చేస్తుందంటే లూప్ కౌంటింగ్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటుంది. ఓకే, ఇవే లూప్స్ని ఎరేస్ కూడా అప్లై చేయొచ్చు. డిపెండ్స్ అపాన్ ద సైజ్ ఆఫ్ ఎరే. సో ఎరే సైజ్ ఎంత అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఇప్పుడు అండ్ గేట్ ఆపరేషన్ ఉంది. ఈ అండ్ గేట్ y(i) = a అండ్ b(i) అని చెప్పేసి అన్నాను. దీన్ని రిపీట్ చేయాలి. ఎన్ని టైమ్స్ రిపీట్ చేయాలనుకుంటున్నానంటే ఒక 8 టైమ్స్ రిపీట్ చేయాలనుకుంటున్నాను. 8 వాల్యూస్ వరకు రిపీట్ చేయాలి, లేదా 4 టైమ్స్ వరకు రిపీట్ చేయాలి, 4 వాల్యూస్ వరకు రిపీట్ చేయాలి. అప్పుడు ఫర్ లూప్ యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే y(0) అప్లై చేసామనుకోండి, y(0) అప్లై చేస్తే a(0) అండ్ b(0) వస్తుంది. అదే i=1 తీసుకుంటే y(1) = a(1) అండ్ b(1) అని చెప్పేసి తీసుకుంటాం. అండ్ 2 తీసుకుంటే y(2) = a(2) అండ్ b(2). ఇలా మనం వాల్యూస్ అన్నిటిని రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సిమిలర్లీ వైల్ లూప్ కూడా ఏమవుతుందంటే వైల్ కండిషన్. సో కండిషన్ ట్రూ అయితేనే మనకి స్టేట్మెంట్స్ని బిగిన్ చేస్తుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఈ స్టేట్మెంట్స్ని కంటిన్యూస్గా రిపీట్ చేస్తూనే ఉంటుంది. అంటే 10 కౌంట్ ఉంది, వైల్ లూప్ కౌంట్ చేస్తున్నాడు, ఇక్కడ 10 వరకు కౌంట్ అనేది రిపీట్ అయ్యేంత. సో కౌంట్ ఎప్పుడైతే 10కి రీచ్ అయిపోయిందో అప్పుడు లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. టెర్మినేట్ అయిపోయి సో కౌంట్ వాల్యూస్ 10 వాల్యూస్ వరకు ప్రింట్ చేస్తుంది అనమాట. వైల్ని ఇన్ఫైనైట్ లూప్ పర్పస్ కోసం కూడా యూజ్ చేయొచ్చు. ఇన్ఫైనైట్ లూప్ పర్పస్ కోసం అంటే సో సమ్ టైమ్స్ మనం క్లాక్ని జనరేట్ చేయమంటాడు. క్లాక్ని మనం ఎలా జనరేట్ చేస్తామంటే ఫర్ ఎవర్ సమ్ #5 క్లాక్ = నెగేషన్ ఆఫ్ క్లాక్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటాం. ఈ క్లాక్ని ఫర్ ఎవర్ అనేది ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే మల్టిపుల్ టైమ్స్ అంటే ఇన్ఫైనైట్ లూప్ టైమ్స్ నాకు క్లాక్ జనరేట్ అవ్వాలి కాబట్టి ఫర్ ఎవర్ అనేది యూజ్ చేసుకుంటాం. సిమిలర్లీ ఈ ఫర్ ఎవర్ని యూజ్ చేయకుండా మీరు జనరేట్ చేయండి అంటాడు. అప్పుడు వైల్1 అని చెప్పేసి తీసుకుని వైల్1 #5 క్లాక్ =0 అండ్ దెన్ #5 క్లాక్ =1 అంటే 0 1 0 1 0 1 అనేది అలా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇన్ఫైనైట్ టైం వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది. ఫర్ లూప్ను కూడా మనం ఇన్ఫైనైట్ లూప్ కండిషన్ కింద వాడచ్చు. ఎలా అంటే సో ఫర్ సెమికోలన్ ఈ సెమికోలన్ యూజ్ చేస్తే ఇది ఇన్ఫైనైట్ లూప్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ మనం ఇనిషియలైజ్ చేయలేదు, i=0 అని ఇనిషియలైజ్ చేయలేదు, ఐ కండిషన్ కూడా పెట్టలేదు. సో ఇలాంటి 2 కండిషన్స్ మనం ఎప్పుడైతే ఇవ్వలేదో అది ఇన్ఫైనైట్ లూప్ వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది. లేదు ఇంకో కండిషన్ కూడా చెప్పొచ్చు, i=1 అని ఇచ్చి i>1 అని చెప్పేసి అన్నాం అనుకోండి. సో అలాంటప్పుడు కూడా ఈ ఫర్ లూప్ అనేది ఇన్ఫైనైట్ లూప్ వరకు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అనమాట. అది ఓకే. సో అంటే క్లాక్ని ఎప్పుడైనా మీరు
జనరేట్ చేయాలి వితౌట్ ఫర్ ఎవరు ఆల్వేస్, అంటే ఆల్వేస్ ఎట్ ద రేట్ ఆల్వేస్ సమ్ 5 క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకుంటాం. ఈ కండిషన్ని యూజ్ చేయకుండా సో ఫర్ లూప్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఇన్ఫైనైట్ లూప్ అండి, ఇన్ఫైనైట్ కండిషన్స్ బేస్డ్ ఆన్ ద క్లాక్ ఇన్ఫైనైట్ వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది. మనకి డిపెండ్స్ అపాన్ ద డాలర్ ఫినిష్. సో డాలర్ ఫినిష్ అయితే ఇది ఎక్కడైతే కాల్ చేశారో దాన్ని బట్టి లూప్ అనేది టెర్మినేట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో అదే ఫర్ ఎవర్ లూప్ చెప్పాను కదా. సో ఫర్ ఎవర్ లూప్ ఎప్పుడు ఈ ఫినిష్ అవుతుంది? ఫర్ ఎవర్ లూప్ అనేది ఇన్ఫైనైట్ టైం వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది. ఫర్ ఎవర్ బిగిన్ ఎండ్, ఈ బిగిన్ ఎండ్ మధ్యలో ఏవైతే స్టేట్మెంట్స్ రాసామో ఆ స్టేట్మెంట్స్ అన్ని ఇన్ఫైనైట్ లూప్ ఇన్ఫైనైట్ టైం వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే, సో క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్ అంటే ఇది ఇన్ఫైనైట్ టైం వరకు క్లాక్ అనేది ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది ఫర్ ఎవర్ని యూజ్ చేసుకున్నామంటే. దాన్ని మనం స్టాప్ చేయాలి అనుకుంటే కనుక డాలర్ ఫినిష్ కానీ డిజేబుల్ స్టేట్మెంట్ కానీ యూజ్ చేసుకుంటే సో ఇది స్టాప్ అవుతుంది. ఓకే, సో ఇలా మనం ఎప్పుడు ఒక వాల్యూని అసైన్ చేసేయకూడదు డిలే లేకుండా. ఏ ఈక్వల్ టు బి అనేది ఇలా ఇచ్చేసామంటే కనుక ఫర్ ఎవర్ బిగిన్లో డిలే లేకుండా అది టీ ఈక్వల్ టు 0 దగ్గరే స్టక్ అయిపోద్ది అనమాట. సో టీ ఈక్వల్ టు 0 టైం దగ్గరే స్టక్ అయిపోతే అది ఇంకెప్పటికీ బయటికి రాదు. సో అలా స్టార్ట్ అవుతుంది సిమ్యులేషన్, అక్కడే ఎండ్ అయిపోతుంది. స్టార్ట్ అవుతుంది సిమ్యులేషన్, అక్కడే ఎండ్ అయిపోతుంది, అక్కడే స్టక్ అయిపోతుంది. అంటే ఇంకా ముందుకి మిగతా స్టిమ్యులస్ అన్నిటిని అది చెక్ చేయదు. అది సేమ్ సిమిలర్గా రిపీట్ లూప్. రిపీట్ అనేది ఎందుకు అంటే సో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రిపీట్ చేయడం కోసం. అంటే ఒక స్టేట్మెంట్ ఉంది, ఇదే స్టేట్మెంట్ నాకు ఈ హలో అనేది ఉంది, ఈ హలో 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి. అంటే హలో 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 అని చెప్పేసి 5 టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. లేదు 10 టైమ్స్ రిపీట్ చేయాలి, సో 10 టైమ్స్ వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది. అది సో ఇక్కడ వరకు మనం మ్యాక్సిమం కంప్లీట్ చేసుకున్నాము. సో వెరిలాగ్ బ్లాక్స్ అండ్ సీక్వెన్షియల్ అండ్ ప్యారలల్. ఓకే, అండ్ నేమ్డ్ డిజేబుల్డ్ బ్లాక్స్ అనేవి దేని పర్పస్ కోసం అంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్, అంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒక స్టేట్మెంట్ కింద కన్వర్ట్ చేయడానికి మనం బ్లాక్స్ అనేవి యూజ్ చేసుకుంటాం అనమాట. ఆ బ్లాక్స్కి సమ్ నేమ్స్. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్లో ఒక ప్రెస్టేజ్ అపార్ట్మెంట్ ఉంది, దానిలో చూసుకుంటే ఒక 5 బ్లాక్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క బ్లాక్కి నేమ్ లేకపోతే బ్లాక్ 1 బ్లాక్ 2 బ్లాక్ 3 బ్లాక్ 4 అని నేమ్ లేకపోతే ఏ బ్లాక్లో ఎవరు ఉంటున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది మనం ఐడెంటిఫై చేయలేము. సో మనకు అడ్రస్ అయితే చెప్తాం కానీ బ్లాక్ అనేది ఏ బ్లాక్ అనేది చెప్పకపోతే వాళ్ళు ఏ బ్లాక్లోకి వెళ్తారనేది తెలియదు. ఓకే, మనం గైడ్ చేయలేం. అదే నేము నెంబరు ఉంటే కనుక సో అది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో అందుకనే మనం బ్లాక్స్కి నేమ్స్ అనేవి అప్లై చేస్తూ ఉంటాం అనమాట. వెరిలాగ్ బ్లాక్స్ అనేవి ఎందుకు అంటే వెరిలాగ్ బ్లాక్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ట్రీటెడ్ యాజ్ ఎ వన్ యూనిట్. ఓకే, సో ఒక యూనిట్ కింద ట్రీట్ చేయడానికి వెరిలాగ్ బ్లాక్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ సెపరేట్ స్టేట్మెంట్స్ మనం రాసే బదులు ఈ బ్లాక్స్ని యూజ్ చేసుకొని ఒక గ్రూప్ కింద ఆర్గనైజ్ చేయొచ్చు. బ్లాక్ టైప్ ఏంటి అంటే సీక్వెన్షియల్ బ్లాక్ ఉంటుంది, ప్యారలల్ బ్లాక్ ఉంటుంది. సీక్వెన్షియల్ అంటే వన్ స్టేట్మెంట్ ఆఫ్టర్ అనదర్, అంటే ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంకొక స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. సో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ వన్ ఆఫ్టర్ అనదర్ లైక్ పీపుల్ స్టాండింగ్ ఇన్ ఏ క్యూ. ఒక స్టాండ్ క్యూలో కొంతమంది నిల్చున్నారంటే టికెట్ కోసం ఒకరు అయిన తర్వాత రెండో వాళ్ళు వెళ్తారు, మళ్ళీ వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మూడో వాళ్ళు వెళ్తారు. అలా అనమాట సీక్వెన్షియల్ బ్లాక్స్ అనేవి. ఎలా అంటే సో ఇక్కడ బ్లాకింగ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం మ్యాక్సిమం. అండ్ దెన్ ఇక్కడ ఏమవుతుంది, ఐ ఈక్వల్ టు 3 అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ తర్వాత ఐ ఈక్వల్ టు 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. కొంత డిలే తర్వాత మళ్ళీ I3 ఈక్వల్ టు 7 అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. సో సీక్వెన్షియల్ అంటే లైక్ బిగిన్ ఎండ్లో ఎలా అయితే ఎగ్జిక్యూట్ అవుతాయి సీక్వెన్షియల్గా, సో అదే ప్రాసెస్లో సీక్వెన్షియల్ బ్లాక్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అదర్ స్టేట్మెంట్ అనమాట ఎగ్జిక్యూట్ వన్ ఆఫ్టర్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఏదంటే I1 ఉంది, I1 ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత I2, తర్వాత I4, ఓకే I3. సో ఇలా ఫోర్ టైమ్స్ డిలే తర్వాత ఒక్కొక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. బిగినింగ్ అంతే.
బిగిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. బిగిన్ నుంచి బిగిన్ అండ్ మధ్య లోపల ఎన్నైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అది ఒక్కొక్కటి వన్ బై వన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుందన్నమాట. ప్యారలల్ బ్లాక్ వచ్చేసరికి ఫోర్క్ అండ్ జాయిన్. ఫోర్క్ జాయిన్‌లో ప్యారలల్‌గా ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే అన్ని స్టేట్మెంట్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఏది తక్కువ టైం ఉందో అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతదన్నమాట. ఓకే. తర్వాత ఎక్కువ టైం ఉన్నది తర్వాత ఎగ్జిక్యూట్ అవుతది. 0th టైం దగ్గర ఇది ఎగ్జిక్యూట్ అవుతది. 2 సెకండ్స్ డిలే తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. 5 సెకండ్స్ దగ్గర X3 ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. సో ఫోర్క్ జాయిన్‌లో ప్యారలల్‌గా ఎగ్జిక్యూట్ అవుతాయి. అన్నీ ఒకేసారి స్టార్ట్ అవుతాయన్నమాట. బట్ డిలేస్ అనేవి ఇవ్వడం వల్ల ఆ పర్టికులర్ డిలేస్ ప్రకారం అవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో చెప్పా కదా నేమ్డ్ బ్లాక్. ఇప్పుడు నేమ్డ్ బ్లాక్ ఎందుకు యూజ్ చేసుకుంటున్నాను నేను? కొన్ని హండ్రెడ్ ఆఫ్ డివైజెస్ ఉంటాయి. అంటే హండ్రెడ్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. 100 మాడ్యూల్స్‌లో ఉన్నప్పుడు దాన్ని ఏ మాడ్యూల్‌కి నేను వర్క్ చేస్తున్నాను అనేది నాకు తెలియడం కోసం బిగిన్ బ్లాక్ నేమ్ అని చెప్పేసి తీసుకుంటాం. అలాగే ఎండ్ దాని బ్లాక్ నేమ్ కూడా ఇస్తాం అనమాట. ఎండ్ బ్లాక్ నేమ్ వచ్చేసరికి సమ్ సీక్వెన్స్ బ్లాక్ అని చెప్పేసి ఉంది. ఆ సీక్వెన్స్ బ్లాక్ లేదంటే ఒక డ్రైవర్ బ్లాక్ లేదంటే ఒక స్కోర్ బోర్డ్ బ్లాక్ అని చెప్పేసి ఇలాగ ఏదైతే తీసుకున్నామో ఆ బ్లాక్ నేమ్ ప్రకారం ఉంటుంది. లేదు ఇక్కడ బిగిన్ చేసి హాఫ్ యాడర్ బ్లాక్. ఓకే. హాఫ్ యాడర్ బ్లాక్ అని చెప్పేసి మనం నేమ్ ఇచ్చుకుంటాం. ఆ నేమ్ ప్రకారం ఎండ్ దగ్గర కూడా హాఫ్ యాడర్ ఎండ్ చేస్తున్నట్టు మనం చెప్తాం అనమాట. సో నేమ్డ్ బ్లాక్స్. సో నేమ్డ్ బ్లాక్స్ అనేవి దేని పర్పస్ కోసం అంటే ఐడెంటిఫై ఏ బ్లాక్. బ్లాక్‌ని ఐడెంటిఫై చేసుకోవడానికి వేరియబుల్స్‌ని ఇన్‌సైడ్‌లో ఉన్న బ్లాక్‌ని మనం యాక్సెస్ చేసుకోవడానికి బ్లాక్స్ అనేవి యూజ్ చేసుకుంటాం అనమాట. డిజేబుల్ బ్లాక్ అనేది ఏం చేస్తుంది? డిజేబుల్ బ్లాక్ ఎగ్జిక్యూషన్. అంటే ఆహ్, మనం బ్లాక్ ఎగ్జిక్యూషన్ డిజేబుల్ కూడా చేయొచ్చు. ఓకే. సో నేమ్డ్ బ్లాక్ ఏం చెప్తున్నాం? ఒక బ్లాక్ అనేది నేమ్‌ని అసైన్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. డిజేబుల్ ద బ్లాక్ దెన్ యూజ్ నేమ్డ్ బ్లాక్. ఓకే. ఏదైతే బ్లాక్ మనం యూజ్ చేసుకున్నామో దాన్ని డిజేబుల్ చేయొచ్చు మనం. ఓకే. సో డిజేబుల్ ఎలా చేస్తాం చూడండి. డిజేబుల్ అనేది ఆ బ్లాక్‌ని ఆ నేమ్డ్ బ్లాక్‌ని ఆఫ్ చేయాలి అంటే కనుక డిజేబుల్ బ్లాక్ యూజ్ చేసుకుంటాం. డిజేబుల్ బ్లాక్ నేమ్. వాటెవర్ ద నేమ్ ఆఫ్ ద బ్లాక్ యూ ఆర్ యుటిలైజింగ్ ఆ ఆ బ్లాక్ నేమ్‌ని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సపోజ్ ఐయామ్ యుటిలైజింగ్ ద హాఫ్ యాడర్. హాఫ్ యాడర్ బ్లాక్‌ని యూజ్ చేసుకుంటున్నాను. ఓకే. ఈ హాఫ్ యాడర్ బ్లాక్‌ని నేను డిజేబుల్ చేయాలి. సో డిజేబుల్ హాఫ్ యాడర్. ఆ పర్టికులర్ బ్లాక్ నేమ్ అనేది అక్కడ మనం రాయాలి. ఓకే. లేదు కౌంట్ లూప్‌ని డిజేబుల్ చేయాలి. డిజేబుల్ కౌంట్ లూప్. ఓకే. సో ఎప్పుడు హ్మ్. 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 ఆ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. హ్మ్. ఆ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. అది. డిజేబుల్ ఆ! ఆ! డిజేబుల్ అయిపోద్ది. అంటే ఎగ్జిక్యూషన్ అనేది ఇమ్మీడియేట్‌గా బ్లాక్ చేసేస్తుందనమాట. ఓకే. ఎగ్జిక్యూషన్ అనేది ఆ! డిజేబుల్ బ్లాక్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే, మనం ఒక 5 ప్రాసెస్‌లున్నాయి నాకు. 5 ప్రాసెస్‌లు ఉంటే అందులో ఒక 3 ప్రాసెస్‌లు మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి. రిమైనింగ్ 2 ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. అంటే 3 ప్రాసెస్ తర్వాత ఇలా కౌంట్ ఈక్వల్ టు 10 అని చెప్పేసి తీసుకున్నాం కదా! అలాగా ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 10 అని చెప్పేసి ఎలా అయితే తీసుకున్నామో, ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 3 అని చెప్పేసి తీసుకుంటే, ఆ కౌంట్ వచ్చిన తర్వాత డిజేబుల్ చేసేయాలి. కౌంట్‌ని డిజేబుల్ చేసేయాలి. ఓకే. సో, అలాగా మనం ఒక 3 స్టేట్మెంట్స్‌ని ఎగ్జిక్యూట్ చేసుకొని మిగతా 2 స్టేట్మెంట్స్‌ని డిజేబుల్ చేసేస్తాం. ఓకే. సో, డిజేబుల్ లూప్ కౌంట్ లూప్ టెర్మినేట్స్ ఇన్‌స్టాంట్‌లీ. ఆ లూప్ అనేది డిజేబుల్ అయిపోతూ ఉంటుందన్నమాట. అర్థమైందా? ఆ! ఆ! హ్మ్. డిజేబుల్ చేయొచ్చు. ఎవరిని కా ఓవరాల్ కోడ్ కాదు. ఓవరాల్ కోడ్ కాకుండా మనం ఏదైతే బ్లాక్ నేమ్ ఇచ్చుకున్నామో ఇప్పుడు సపోజ్ ఒక మాడ్యూల్ కోడ్ రాస్తున్నాము. దాంట్లో పర్టిక్యులర్ బ్లాక్ నేమ్ మెన్షన్ చేస్తున్నాం. ఓకే. సో, ఇది నా మాడ్యూల్ నేము. సమ్ హాఫ్ యాడరనో, ఫుల్ యాడరనో ఏవో ఒకటి మెన్షన్ చేసుకున్నాను. ఇక్కడ లూప్ ఏదో ఒక వాడాను. లూప్ వాడాను లేదంటే సమ్ స్టేట్మెంట్స్‌ని యూటిలైజ్ చేసుకున్నాను. ఆ స్టేట్మెంట్స్‌ని నేను డిజేబుల్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో, డిజేబుల్ చేయాలనుకుంటే కనుక డిజేబుల్ కీవర్డ్ వాడొచ్చు. లేదంటే లూప్ ఇచ్చి ఆ కౌంట్ అనేది 10 వరకు రిపీట్ అవ్వాలా, 20 వరకు రిపీట్ అవ్వాలా, 5 వరకు రిపీట్ అవ్వాలా అనేది అక్కడ కౌంట్ వాల్యూ ఇచ్చి డిజేబుల్ బ్లాక్ చేసేస్తే ఆ పర్టిక్యులర్ లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. ఓకే.
సో సెన్సిటైజబుల్, నాన్ సెన్సిటైజబుల్, బిగిన్ ఎండ్ అనేది సెన్సిటైజబుల్ అవుతుంది. ఫోర్క్ జాయిన్ అనేది సో ఎక్కువగా అంత డిజేబుల్ ఫోర్క్ జాయిన్ అనేది సెన్సిటైజబుల్ కావు. ఆల్వేస్ అనేది సెన్సిటైజబుల్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇదేంటి సమ్మరీలో మనం బ్లాక్ స్టేట్మెంట్స్ అనేవి దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నాం. సో కంట్రోల్ బ్లాక్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, అంటే బ్లాక్స్ని కంట్రోల్ చేయడానికి, అండ్ దెన్ డిఫరెంట్ బ్లాక్స్ని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి, అట్ ద సేమ్ టైం డిఫరెంట్ బ్లాక్స్ని మనం డిజేబుల్ చేయడం కోసం ఈ బ్లాక్ నేమ్స్ అనేవి యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతాయి అండ్ దెన్ సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అంటే ఒక స్టేట్మెంట్ తర్వాత ఇంకొక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్యారలల్ అంటే ఫోర్క్ జాయిన్ అనేది మల్టిపుల్ స్టేట్మెంట్స్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. నేమ్డ్ బ్లాక్స్ అనేవి దేని పర్పస్ కోసం అంటే మనం హైరార్కల్ ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం, అంటే ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్ అనేది ఐడెంటిఫికేషన్ చేయడం కోసం ఈ నేమ్డ్ బ్లాక్స్ అనేవి యూజ్ చేసుకుంటాము. సో ఇక్కడ కన్స్ట్రక్ట్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తామంటే క్లాక్ జనరేషన్లోని, లేదంటే టెస్ట్ బెంచ్ ఆపరేషన్లోని, టైమింగ్ కంట్రోల్స్లోని, కన్కరెంట్ టాస్క్ ఎగ్జిక్యూషన్లోని, ఇలాంటి ప్లేసెస్లో ఈ కన్స్ట్రక్ట్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. కన్స్ట్రక్ట్స్ అంటే నేమ్స్. ఇప్పుడు సపోజ్ మనం సమ్ కీవర్డ్స్ వాడుతూ ఉంటాం కదా, ఆ కీవర్డ్స్ అన్నిటిని కన్స్ట్రక్ట్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు డిజేబుల్ అనేది ఒక కన్స్ట్రక్ట్, ఫోర్క్ జాయిన్ అనేది ఒక కన్స్ట్రక్ట్, ఆల్వేస్ అనేది ఒక కన్స్ట్రక్ట్ అనమాట. ఫోర్క్ జాయిన్ అంటే, సో ఫోర్క్ జాయిన్ అనేది ఇప్పుడు ఫోర్క్ తీసుకున్నా, జాయిన్ తీసుకున్నా, ఇక్కడ మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయి. సో ఈ థ్రెడ్స్ అన్నిటిని ఏది ముందు ఎగ్జిక్యూట్, అన్ని ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆల్ ప్రాసెసెస్లో ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయో అన్ని ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు ఫోర్క్ తీసుకున్నా, సో అంటే ప్రాసెస్ 1 తీసుకున్నా, ప్రాసెస్ 2 తీసుకున్నా, ప్రాసెస్ 3 తీసుకున్నా, అన్ని ప్రాసెస్లు ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. అయితే దేని మీద డిపెండ్ అవుతుందంటే డిలే మీద డిపెండ్ అవుతుంది. సో #2, #5, #10 ఈ డిలే 2 ఉంది కదా, సో 2ది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత 5ది ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత 10ది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. సిస్టమ్ వెరిలాగ్లో వస్తాయి ఫోర్క్ జాయిన్ 3 టైప్స్ ఉంటాయి. ఫోర్క్ జాయిన్ ఇని, ఫోర్క్ జాయిన్ నన్ను. సో దాంట్లో మళ్ళీ డిజేబుల్ ఫోర్క్స్, వెయిట్ ఫోర్క్స్ అప్లై చేస్తాము. అప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఫోర్క్ జాయిన్ అనేది దేని పర్పస్ కోసం అంటే ప్యారలల్ ఎగ్జిక్యూషన్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం. ఓకేనా. హలో. ఓకే. సో నెక్స్ట్ స్విచ్ లెవెల్ మోడలింగ్. స్విచ్ లెవెల్ మోడలింగ్ ఎలా వర్క్ అవుతుంది. ఓకే. స్విచ్ లెవెల్ మోడలింగ్ అంటే, స్విచ్ లెవెల్ మోడలింగ్ అనేది మాస్ఫెట్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. మాస్ఫెట్స్ ఆన్ ఆఫ్, తర్వాత గేట్ సప్లై వోల్టేజ్, డ్రైన్, సోర్స్, గేట్, ఈ 3 టెర్మినల్స్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇప్పుడు అండ్ గేట్ మనం ఎలా రాస్తాం, అండ్ గేట్ నేమ్ అండ్ దెన్ అవుట్పుట్ కామా ఇన్పుట్ 1 కామా ఇన్పుట్ 2 అని చెప్పేసి రాస్తాం కదా. సేమ్ ఇలానే ఒక ఎన్మాస్ తీసుకుంటే ఎన్మాస్ అవుట్పుట్ వచ్చేసరికి సమ్ బీడీడీ, సప్లై 0, సప్లై 1 ఇలా రాస్తాం అనమాట. సప్లై 1, సప్లై 0, సో ఇలా రాస్తాం. ఇవన్నీ ఇన్పుట్స్. సప్లై 0, సప్లై 1 అనేది ఇన్పుట్, వీడిడి అనేది అవుట్పుట్ కింద కన్సిడర్ చేసుకుంటాం అనమాట. అంటే ఏది ఇన్పుట్ ఏది అవుట్పుట్ అనేది మనం మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు సపోజ్ పీమోస్ తీసుకున్నా, పీమోస్ సిగ్నల్ తీసుకున్నప్పుడు నేను అవుట్పుట్ 1 అని చెప్పేసి అన్నా. ఈ అవుట్పుట్ 1కి వీడిడి 1, వీడిడి 2 అని చెప్పేసి సప్లై వోల్టేజ్ లేవో ఇచ్చారు. లేదు సమ్ డేటా ఇన్పుట్ 1, డేటా ఇన్పుట్ 2 అని చెప్పేసి ఇచ్చారు. అండ్ దెన్ దీనికి కరస్పాండింగ్ అవుట్పుట్ 1 ఎన్మాస్ అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకున్నాం. సేమ్ గేట్స్ ఎలా అయితే రిప్రజెంట్ చేస్తామో సేమ్ ఇవి కూడా స్విచ్ లెవెల్ మోడలింగ్ కూడా రిప్రజెంట్ చేస్తాం. సో స్విచ్ లెవెల్ మోడలింగ్ అనేది డిజిటల్ సర్క్యూట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. దీంట్లో మనకి ఎన్మాస్, పీమాస్, సిమాస్, సో ఈ 3 సర్క్యూట్స్ యూజ్ చేసుకుంటాం. అండ్ దెన్ ట్రాన్సిస్టర్ గేట్స్, బైడైరెక్షనల్ స్విచెస్. సో స్విచెస్ అంటే ట్రాన్సిస్టర్స్ని మనం యూజ్ చేసుకుంటాం. ట్రాన్స్మిషన్ గేట్స్ అంటే సో ఒక బఫర్స్ని యూజ్ చేసుకుంటాం. ఇలా 2 బఫర్స్ని కంబైన్డ్గా చేసుకుంటే దాన్ని ట్రాన్స్మిషన్ గేట్స్ అని చెప్పేసి డిఫైన్ చేస్తాం. ఓకే. సో ఎందుకు స్విచ్ లెవెల్ మోడలింగ్ అనేది ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ని ఎందుకు యూజ్ చేసుకున్నాం, వై ఇట్ ఈస్ కాల్డ్ స్విచ్ లెవెల్ మోడలింగ్ అంటే
మనం ట్రాన్సిస్టర్స్ అనేవి ఆన్ ఆఫ్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం. సో ఎవరు ఆన్ అవ్వాలి, ఎవరు ఆఫ్ అవ్వాలి అనే దాని పర్పస్ మీద డిపెండ్ అవుతుందనమాట. సో ఈ ఆన్ ఆఫ్ పర్పస్ కోసం మనం స్విచ్ లెవెల్ మోడలింగ్ అనేది యూజ్ చేసుకుంటాం. స్విచ్ లెవెల్ మోడలింగ్ సేమ్ ఏదైతే లాజిక్ మనం తీసుకుంటున్నామో ఆ లాజిక్‌ని ఫిజికల్‌గా కనెక్ట్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. సో see, instead of describing the logic gates, logic does it describes how transistor physically connect signals. సో ట్రాన్సిస్టర్‌కి సిగ్నల్స్ అనేవి ఎలా ఫిజికల్‌గా కనెక్ట్ అవుతున్నాయి అనేది డిఫైన్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక ఇన్వర్టర్‌ని డ్రా చేద్దాం అనుకున్నాం అనుకోండి. ఇన్వర్టర్‌ని డ్రా చేయాలంటే నాకు ఒక పీమోస్ కావాలి, ఒక ఎన్‌మోస్ కావాలి. ఇక్కడ బబుల్ ఉంటే కనుక దాని నేమ్ ఏంటంటే పీమోస్. బబుల్ లేకపోతే కనుక ఎన్‌మోస్. ఓకే. సో ఈ 2 గేట్స్‌ని ఇన్పుట్స్‌కి కనెక్ట్ చేసుకుంటే ఇది వీఇన్. ఇక్కడ సప్లై వోల్టేజ్ వీడీడీ, ఇది వీఎస్ఎస్. ఇక్కడ నాకు అవుట్‌పుట్ వస్తుందనమాట వీఅవుట్ అనేది. దీన్ని ఈ పీమోస్‌ని పుల్ అప్ ట్రాన్సిస్టర్ అని చెప్పేసి అంటాం అనమాట. ఈ ఎన్‌మోస్‌ని పుల్ డౌన్ ట్రాన్సిస్టర్ అని చెప్పేసి అంటాం. ఓకే. పుల్ అప్ ట్రాన్సిస్టర్, పుల్ డౌన్ ట్రాన్సిస్టర్. ఓకే. పుల్ అప్ అనేది అప్ సైడ్‌ని యూజ్ చేసుకుంటుంది. పుల్ డౌన్ అనేది లోవర్ సైడ్‌ని యూజ్ చేసుకుంటాము. సో దీంట్లో ఇక్కడ డీమార్కేషన్ లైన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. డీమార్కేషన్ లైన్ ఏం చేస్తుంది అంటే పుల్ అప్ ట్రాన్సిస్టర్‌ని, పుల్ డౌన్ ట్రాన్సిస్టర్‌ని సెపరేట్ చేయడానికి యూజ్ చేసుకుంటాం అనమాట. దీంట్లో మెయిన్ స్విచెస్ ఏంటి? ఎన్‌మోస్. దాన్ని ఏం పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం అంటే పుల్ డౌన్ స్విచ్ అనమాట. అలాగే పీమోస్ కంట్రోల్ ఫర్ పుల్ అప్ స్విచ్. పుల్ అప్ స్విచ్‌ని కంట్రోల్ చేయడానికి. సీమోస్ అనేది కాంబినేషన్ ఆఫ్ ఎన్‌మోస్ అండ్ పీమోస్. రెండిటి యొక్క కాంబినేషన్‌ని మనం సీమోస్ కింద యూజ్ చేసుకుంటాం అనమాట. అలాగే ట్రాన్సిస్టర్. సో ట్రాన్సిస్టర్ అనేది దేని పర్పస్ కోసం అంటే బైడైరెక్షనల్ స్విచ్ అనేది యూజ్ చేసుకుంటాం. అలాగే ట్రాన్సిస్టర్ ఇఫ్ కండిషన్ అంటే కంట్రోల్డ్ బైడైరెక్షనల్ స్విచ్. సో ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకుంటే అక్కడ మనం అది ట్రూ అయితే ఒక వాల్యూ వస్తుంది, ఫాల్స్ అయితే ఒక వాల్యూ వచ్చేటట్టు. అండ్ దెన్ రెసిస్టివ్ స్విచెస్. సో దేని పర్పస్ కోసం అంటే ఆన్ ఆఫ్ చేయడం పర్పస్ కోసం రెసిస్టివ్ స్విచెస్ అనేవి యూజ్ చేసుకుంటాం. అర్థమైందా? హ్మ్. ఆ! యాక్చువల్‌గా, యాక్చువల్‌గా మనం ఎన్‌మోస్‌ని ఎలా కనెక్ట్ చేసుకుంటున్నాము? ఇక్కడ కండిషన్ అనేది ఇఫ్ కండిషన్ అప్లై చేసుకుంటాం. సపోజ్ మనం ఒక ఎన్‌మోస్ కనెక్ట్ చేసుకున్నాం. ఎన్‌మోస్ కనెక్ట్ చేసుకున్నప్పుడు దానికి కరెస్పాండింగ్ అవుట్‌పుట్ ఇచ్చాము. అవుట్‌పుట్ అండ్ దెన్ ఇన్‌పుట్స్ వచ్చేసరికి వీఇన్1, వీఇన్2 అని చెప్పేసి తీసుకున్నాం. ఈ 2 ఇన్‌పుట్‌లను బట్టి అవుట్‌పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వీఇన్1 అనేది ఒక పీమోస్ సర్క్యూట్‌కి, ఒక ఎన్‌మోస్ సర్క్యూట్‌కి వెళ్తుంది. సో ఏది ఆన్ అవుతుంది, ఏది ఆఫ్ అవుతుంది, అప్పుడు విఅవుట్ అనేది ఏం వాల్యూ వస్తుంది అంటే విఅవుట్ వచ్చేసరికి వీడీడీ వస్తుందా లేదంటే వీఎస్ఎస్ వస్తుందా? వీఎస్ఎస్ అనేది గ్రౌండ్ వోల్టేజ్, వీడీడీ అనేది సప్లై వోల్టేజ్. ఓకే. ఇది సప్లై వోల్టేజ్ అన్నమాట. అంటే ఈ ట్రాన్సిస్టర్స్ అనేవి మనం బేసిక్‌గా ఒక AND గేట్ తీసుకున్నాం అనుకోండి. AND గేట్ ఎలా ఉంటుంది? దాని ఆపరేషను ఏ అండ్ బి కదా! సో, ఏ అండ్ బి అని చెప్పేసి ఉంటాయి. ఏ, బి 2 ఇన్పుట్స్ ఇస్తే ఏ, బి అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఇలా AND గేట్ అనేది ఆపరేషన్ మల్టిప్లికేషన్‌లో ఉన్నప్పుడు మనకి 2 ట్రాన్సిస్టర్స్ కావాలి. అది ఎన్‌మోస్ 2 కావాలి, పీమోస్ 2 కావాలి. ఎలా చెప్పాను? వేరియబుల్స్ 2 ఉన్నాయి కాబట్టి సో 2 పీమోస్‌లు, 2 ఎన్‌మోస్‌లు కావాలని చెప్పేసనన్నాను. ఇక్కడ మనకి ఒక రూల్ ఉంటుంది. ఏంటి అంటే సిరీస్ అయితే మల్టిప్లికేషన్ అయితే ఎన్ మోస్ఫెట్స్, పీ మోస్ఫెట్స్ ఎలా కనెక్ట్ అవుతాయి. మల్టిప్లికేషన్ అయితే కనుక ఎన్ మోస్ఫెట్స్ అనేవి సిరీస్‌లో కనెక్ట్ అవుతాయి. పీ మోస్ఫెట్స్ ప్యారలల్‌గా కనెక్ట్ అవుతాయి. అదే ఎడిషన్ అయితే కనుక ఎన్ మోస్ఫెట్స్ ప్యారలల్‌లో కనెక్ట్ అవుతాయి. పీ మోస్ఫెట్స్ సిరీస్‌లో కనెక్ట్ అవుతాయి. ఓకే. సో, దాన్ని బట్టి మనం ఈ స్విచ్ లెవెల్ మోడలింగ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. ఒక AND గేట్ ఆపరేషన్ రాసేస్తాం కదా డైరెక్ట్‌గా. అదే డేటా ఫ్లో మోడల్‌లో ఎలా రాస్తాం? అసైన్ y ఈక్వల్ టు ఏ అండ్ బి అని చెప్పేసి రాసేస్తాం. లేదు బిహేవియరల్ మోడల్‌లో ఆల్వేస్ ఎట్ ద రేట్ స్టార్ తీసుకొని y ఈక్వల్ టు ఏ అండ్ బి అని చెప్పేసి రాసేస్తాం. కానీ ఇక్కడ స్విచ్ లెవెల్ మోడల్‌లో అలా రాయం. ఎలా చేస్తామంటే గేట్స్‌ని కనెక్ట్ చేసుకుంటాం. ఎన్ మోస్ఫెట్‌లు 2 సిరీస్‌లో కనెక్ట్ చేయాలి కదా! ఇలా సిరీస్‌లో కనెక్ట్ చేసుకొని ఏబీలు అండ్ దెన్ పీ మోస్ఫెట్స్ ప్యారలల్‌లో కనెక్ట్ చేసుకుంటాం ఇలా. సో, ఎందుకు AND గేట్ మల్టిప్లికేషన్‌లో కాబట్టి ఇవి 2 సిరీస్, ప్యారలల్ ఇక్కడ అవుట్‌పుట్ కన్సిడర్ చేసుకుంటాం.
ఈ అవుట్‌పుట్ కన్సిడర్ అయినప్పుడు ఎవరి మీద డిపెండ్ అవుతుంది? వీడీడీ మీద డిపెండ్ అవుతుంది. అలాగే ఏబీ 2 ఇన్‌పుట్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ కూడా ఏబీ 2 ఇన్‌పుట్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఎన్‌మోస్ యొక్క అవుట్‌పుట్ ఎవరెవరికి ఉంది? ఇది ఎన్‌మోస్ యొక్క పీమోస్ యొక్క అవుట్‌పుట్ అనుకుంటే దీనికి ఇన్‌పుట్ ఏ అండ్ దెన్ అనదర్ ఇన్‌పుట్ వీడీడీ. అవుట్‌పుట్ వచ్చేసరికి వీఔట్. సో, ఇప్పుడు నేను ఎన్‌మోస్‌ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? వీఔట్ కామా ఏ కామా వీడీడీ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. ఇవి కండిషనల్స్. ఏ కండిషన్ మీద డిపెండ్ అవుతుంది? ఇన్‌పుట్ వాల్యూస్ మీద డిపెండ్ అవుతుంది. ఆ ఇన్‌పుట్ వాల్యూ 0 అయితే ఏంటి? 1 అయితే ఏంటి? అది కండిషన్ అన్నమాట. ఓకే. అర్థమైందా? సో, సమ్మరీ స్విచ్ లెవెల్ మోడలింగ్ అనేది సర్క్యూట్స్‌ని డిజైన్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. అవి ట్రాన్సిస్టర్స్‌ని యూజ్ చేసుకొని డిజైన్ చేస్తూ ఉంటారు. లాజిక్ గేట్స్ రాసే బదులు లాజిక్ గేట్స్ ఆహ్, దానికి కరెస్పాండింగ్ బిహేవియరల్ మోడల్ ఈక్వేషన్ రాసే బదులు ఎన్‌మోస్, పీమోస్, సీమోస్ అండ్ ట్రాన్స్మిషన్ గేట్స్‌ని యూజ్ చేసుకొని వీటిని డిజైన్ చేస్తారు. ఓకే. ఎన్‌మోస్, పీమోస్, సీమోస్ ట్రాన్స్మిషన్ గేట్స్‌ని యూజ్ చేసుకొని డిజైన్ చేస్తాం. ఓకేనా? టాస్క్ టాస్క్ అండ్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ అంటే ఏంటి? టాస్క్స్ అంటే ఏంటి? మనం బేసిక్‌గా ఆహ్, టెస్ట్ కేస్ అంటే టెస్ట్ బెంచ్‌లో టాస్క్‌లని యూజ్ చేసుకుంటాం. ఓకే. అండ్ దెన్ డిజైన్ కోడ్ రాసేటప్పుడు ఫంక్షన్స్‌ని యూజ్ చేసుకుంటాం. అంటే ఇది పూర్తిగా ఆర్‌టిఎల్‌ని డిజైన్ చేయడానికి మనం ఫంక్షన్స్‌ని యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అదే టాస్క్ వచ్చేసరికి ఏంటి అంటే టెస్ట్ బెంచ్‌లో అవుట్‌పుట్ కండిషన్స్ రాస్తాం. అంటే స్టిమ్యులస్‌ని పాస్ చేసేటప్పుడు సమ్ డిలేస్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం అనమాట. సో, ఫంక్షన్స్, టాస్క్‌లు. ఫంక్షన్స్ అనేవి 0 సిమ్యులేషన్ టైమ్ దగ్గరే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే. సో, దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటామంటే, మాక్సిమం అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో, ఆ కాలిక్యులేషన్స్ అన్నిట్లి పర్పస్ కోసం ఫంక్షన్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఓకే. అర్థమెటిక్ ఆపరేషన్స్ కోసం మనం ఈ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే. అంటే క్యాలిక్యులేషన్ ఏవైతే చేయాలి అనుకుంటున్నామో అలాంటి కేసెస్‌లో సమ్ ఈవెన్ నంబర్స్‌ని క్యాలిక్యులేట్ చేయాలి. లేదు ఆడ్ నంబర్స్‌ని క్యాలిక్యులేట్ చేయాలి. పారిటీ బిట్‌ని క్యాలిక్యులేట్ చేయాలి. మాక్సిమం నంబర్ క్యాలిక్యులేట్ చేయాలి. మినిమమ్ నంబర్ క్యాలిక్యులేట్ చేయాలి. లేదు ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్‌ని క్యాలిక్యులేట్ చేయాలి. ప్రైమ్ నంబర్‌ని క్యాలిక్యులేట్ చేయాలి. సో, ఇలా ఏవైతే నంబర్స్ మల్టిప్లికేషన్, డివిజన్ ఈ ఆపరేషన్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఫంక్షన్స్‌లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకు ఫంక్షన్స్‌లో ఇంప్లిమెంట్ చేస్తామంటే ఫంక్షన్స్ అనేవి t ఈక్వల్ టు 0 టైమ్ దగ్గరే ఎగ్జిక్యూట్ అవుతాయి. డిలేస్ అనేవి అలౌ చేయదు ఇది. ఫంక్షన్స్‌లో డిలేస్ అనేవి అలౌ చేయదు. సో, t ఈక్వల్ టు 0 టైమ్ దగ్గరే ఎగ్జిక్యూట్ అవుతా ఉంటే ఫంక్షన్ అనేది ఒక ఫంక్షన్‌ని కాల్ చేయొచ్చు. ఓకే. ఫంక్షన్ అనేది ఇప్పుడు సపోజ్ ఫంక్షన్ యాడ్ అని చెప్పేసి ఏ కామా బి అని చెప్పేసి ఇంట్ ఏ కామా బి అని చెప్పేసి అన్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను రిటర్న్ యాడ్ అని చెప్పేసి తీసుకుంటా. సో, ఇక్కడ రిటర్న్ అనేదే ఈ యాడ్ ఫంక్షన్ నేమ్ అనేదే ఒక వేరియబుల్ కింద యాక్ట్ చేస్తుందనమాట. అంటే రిటర్న్ టైప్ వేరియబుల్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకేనా? సో, ఫంక్షన్‌లో ఒక వాల్యూని రిటర్న్ చేయగలం. ఆహ్, టాస్క్‌లో ఒక వాల్యూ కాదు మల్టిపుల్ వాల్యూస్‌ని రిటర్న్ చేయొచ్చు. ఫంక్షన్ అనేది ఒక ఫంక్షన్‌ని కాల్ చేస్తుంది. ఇప్పుడు ఫంక్షన్‌లో ఈ యాడ్ అనేది వేరే ఫంక్షన్‌లో రాశాను ఇప్పుడు నేను. ఇంకో ఫంక్షన్ తీసుకున్నాను. ఇక్కడ మల్టిప్లికేషన్ అని తీసుకున్నాను. మల్టిప్లికేషన్ ఇంట్ సి కామా డి అని చెప్పేసి రాసా. ఇక్కడ నేను ఎడిషన్ ఫంక్షన్ అనేది కాల్ చేయొచ్చు. యాడ్ ఇంట్ ఏ కామా బి అని చెప్పేసి నేను కాల్ చేసుకోవచ్చు. ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ కాల్ చేస్తుంది. ఒక ఫంక్షన్ టాస్క్‌ని కాల్ చేయదు. ఎందుకు అంటే టాస్క్‌లో డిలేస్ అనేవి ఉంటాయి. ఫంక్షన్స్ డిలేస్‌ని అలౌ చెయ్యవు. అది t ఈక్వల్ టు 0 దగ్గర మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే. ఫంక్షన్ ఆ! టాస్క్స్ అనేవి కూడా t ఈక్వల్ టు 0 దగ్గర ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ డిలేస్‌ని కూడా అలౌ చేస్తూ ఉంటాయన్నమాట. సపోజ్ నేను టాస్క్ తీసుకున్నా. సో, టాస్క్ రన్ ఫేజ్ అని చెప్పేసి ఏదో తీసుకున్నాను నేను. ఓకే. ఈ ఫేజ్‌లో తీసుకున్నప్పుడు ఫరెవర్ బిగిన్ వాడి సో, ఇందులో కొన్ని వాల్యూస్‌ని నేను ఇస్తా. సపోజ్ సమ్ డేటా ఇన్ ఈక్వల్ టు సమ్ 8 టిక్ హెక్సాడెసిమల్ ఏఏ అని చెప్పేసి ఇచ్చా. సో, కొంత డిలే తర్వాత మళ్ళీ డేటా ఇన్ ఈక్వల్ టు 8 టిక్ హెక్సాడెసిమల్ బీబీ అని చెప్పేసి వాల్యూని ఇవ్వచ్చు. సో, ఇక్కడ హ్యాష్ 10 అని చెప్పేసి డిలేస్ అలౌ చేస్తుంది. కానీ ఫంక్షన్స్ డిలేస్‌ని అలౌ చేయదు.
సో అందుకని టాస్క్స్ అనేవి టాస్క్ని కాల్ చేస్తుంది, అట్ ది సేమ్ టైం ఫంక్షన్ కూడా కాల్ చేస్తుంది. ఎందుకంటే ఫంక్షన్స్లో డిలేస్ అనేవి ఉండవు కాబట్టి టాస్క్ అనేది అట్లా ఎగ్జిక్యూట్ చేస్తుంది. కానీ ఫంక్షన్లో టాస్క్ని కాల్ చేయదు. ఎందుకంటే టాస్క్లో డిలేస్ అనేవి రాస్తూ ఉంటాం అనమాట. ఆ డిలేస్ అనేది ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయదు. ఓకే, సో అది మెయిన్ యూసేజ్. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఏం చెప్తున్నాడు, ఫంక్షన్ డిఫరెన్సెస్ అంతే. ఫంక్షన్ అనేది ఫంక్షన్ కాల్ చేస్తూ ఉంటుంది, డిలేస్ ఉంటాయి. ఆ, అంతే. ఓకే, ఎవరు జాయిన్ అయ్యారు? ఓకే, ఓకే, వెన్ యూ జాయిన్. ఓకే, so functions single value, it will return single value. ఫంక్షన్ అనేది సింగిల్ వాల్యూని రిటర్న్ చేస్తూ ఉంటుంది. సో టాస్క్ విల్ రిటర్న్ మల్టిపుల్ వాల్యూస్. సో టాస్క్ వచ్చేసరికి మల్టిపుల్ వాల్యూస్ని రిటర్న్ చేస్తూ ఉంటుంది. ఒక వాల్యూని మనం సింగిల్ వాల్యూని రిటర్న్ చేయడానికి ఫంక్షన్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. సో ఫంక్షన్స్ హ్యాస్ అ సింగిల్ రిటర్న్ వాల్యూ, ఎగ్జిక్యూట్ ఇన్స్టెంట్లీ వితౌట్ ఎనీ డిలే. డిలే ఏమీ లేకుండా ఫంక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో ఇన్సైడ్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. సో సి ద సింటాక్స్ ఆఫ్ ఫంక్షన్, ఫంక్షన్ రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్. సో నేమ్ రిటర్న్ టైప్ ఈజ్ నథింగ్ బట్ ఇంటీజర్, బీట్, బైట్, ఏదో ఒక కన్సిడర్ చేసుకోవచ్చు డేటా టైప్. ఓకే, సో ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్, అవుట్పుట్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఫంక్షన్స్లో ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ని మనం రిప్రజెంట్ చేస్తాం. ఎందుకు అంటే ఈ ఫంక్షన్ నేమ్ విల్ యాక్ట్స్ యాజ్ ఎ రిటర్న్ టైప్. ఓకే, రిటర్న్ వాల్యూ అనేది ఏదైతే ఉందో అది ఈ ఫంక్షన్ నేమ్ కింద ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో దెన్ ఫంక్షన్ కంపేర్ ఫంక్షన్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో ఫంక్షన్స్ హ్యాస్ నో డిలేస్. ఫంక్షన్స్లో అసలు డిలేస్ అనేవి ఉండవు. మెయిన్లీ ఫంక్షన్స్ ఆర్ యూటిలైజ్డ్ ఫర్ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్. కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్ అంటే అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్, మల్టిప్లికేషన్, డివిజన్. ఓకే, all these things, whatever the combinational logic circuits are there, all can be implemented by using these functions. ఎందుకు అంటే డిలేస్ అనేవి ఉండవు. అట్ ద సేమ్ టైం వెయిట్ స్టేట్మెంట్స్ ఉండవు. పాసేజ్ ఆర్ నెగేజ్ క్లాక్ మీద డిపెండ్ అవ్వదు. ఓకే, ఇట్ విల్ నాట్ డిపెండ్స్ అపాన్ ద పాసేజ్, నెగేజ్, డిలే, ఆల్ దీస్ థింగ్స్. ఓకే, see, function is illegal. This is illegal function. Why I am saying that illegal means delay is represented. Delays ni allow cheyadu. So hash 5 is the delay. These delays are not allowed in this function. Okay, అందుకని మనం illegal. So legal ఏంటి? Without any delay. So sum, add a comma b. So sum is a return type, add is a function. Okay, so ఇలా మనం కాల్ చేయొచ్చు. Function can be used directly, sum equal to add a comma b. So this add, subtract, multiplication, division, all are primitive functions అంటే inbuilt functions. Okay, similarly task. So task is a powerful, then we can assume the time. It returns multiple outputs and contains delays or events and performs some procedural operations. సో ఏవైనా, సో టాస్క్లు అనేవి ఇట్ కన్జ్యూమ్స్ టైం. టైం అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ఎందుకు అంటే డిలేస్ అనేవి ఉంటాయి ప్రతి టాస్క్లోని. అండ్ దెన్ రిటర్న్స్ మల్టిపుల్ అవుట్పుట్స్. సింగిల్ అవుట్పుట్ కాదు, మల్టిపుల్ అవుట్పుట్స్ని రిటర్న్ చేస్తూ ఉంటుంది. And then task doesn't have any output argument, but sorry, function has doesn't have any output argument, but task లో అవుట్పుట్ ఆర్గ్యుమెంట్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి టాస్క్ లో ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఫంక్షన్ లో కూడా రిప్రజెంట్ చేస్తాం. ఫంక్షన్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ది ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్, బట్ అవుట్పుట్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద ఫంక్షన్. అంతే కదా. సో ఫంక్షన్స్ లో అవుట్పుట్ ఆర్గ్యుమెంట్స్ ఏమి రాయలే, జస్ట్ ఫంక్షన్ తీసుకున్న. ఓకే, ఫంక్షన్, ఫంక్షన్ నేమ్, that name will act as a return type. Okay, so this is the basic syntax of task. Task name, input and output arguments we can write, and then number of statements, whatever the statements you want to write,
you can write here like hash delay. So hash 10 a equal to some 4 tick decimal 2, b equal to 4 tick decimal 3. In this way I can assign some values. సో టాస్క్లో మనం ఏ వాల్యూస్ అయినా మనం అసైన్ చేసుకోవచ్చు. ఓకే, సో అది అండ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ టాస్క్. Combinational circuits. So maximum uh, this can be used in process task is also perform some procedural operations. So procedural operation means it is also used in some sequential circuits. Okay, yeah, but functions are used. uh, ఫంక్షన్స్ అనేవి జీరో సిమ్యులేషన్ టైం దగ్గర ఎగ్జిక్యూట్ అవుతాయి. టీ ఈక్వల్ టు జీరో దగ్గర ఎగ్జిక్యూట్ అవుతాయి. సో లైక్ ఏ మాడ్యూల్, మాడ్యూల్ ఇనీషియల్ బిగిన్ అని చెప్పేసి మనం ఎలా అయితే తీసుకుంటున్నామో, ఈ ఇనీషియల్ బిగిన్ టీ ఈక్వల్ టు జీరో దగ్గర ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయో అన్ని స్టేట్మెంట్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, but task is not like that. Task is having some delays. Okay, task some run task I'm taking that. In that I'm writing some delay, task delay. See, ఫంక్షన్ జరుగుతుంది, ఆ ఫంక్షన్లో కొన్ని టాస్క్లు ఉంటాయి. ఆ టాస్క్లు అనేవి డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్కి మనం అసైన్ చేయొచ్చు. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క టైంలో కంప్లీట్ చేస్తూ ఉంటాడు. బట్ ఫంక్షన్ అనేది ఎంటైర్ టాస్క్లన్నిటిని కంప్లీట్ చేసుకొని ఎట్ ఏ టైం వర్క్ అవ్వాలి. ఓకే, సో అది ఫంక్షన్ అంటే. ఫంక్షన్ ఈజ్ డస్ నాట్ అలౌ ఎనీ డిలేస్. దట్స్ వై ఫంక్షన్ డస్ నాట్ కాల్ ఎనీ టాస్క్. ఓకే, task can call function as well as task can call task also. Okay. huh. No, inside function doesn't write any task. Inside task you can write the function. Okay, so simple logic functions are not allowing the delay. It allows that it returns single value, but task can return multiple values. Okay, here output arguments are there. Here there is no output argument, only input arguments we can write. చెప్పండి. Functions cannot be used in sequential circuits because it is having some delays and storage values, and then some other values like uh, yeah, do not have any delays. That's why functions cannot be used in procedural operations. It can be used in continuous assignments. That means combinational only. Okay, so continuous values, whatever the continuous values are there, so in functions only we are utilizing. See, multiplication a into b, a divided by b. So division operation, modulus operation, prime numbers calculation, factorial number calculation, what not. So all the things are implemented in the functions. Okay, but tasks we can implement with the delays, and then it will return multiple values. Okay, not only single value, it will also return the multiple values. It can take up, it can consumes the time, but functions cannot consume the time. Okay, that is the basic idea to represent that function any task. Okay, see, task my task, ఇక task my task తీసుకున్నా, addition operation తీసుకున్నా, and then this is allowed. So in task we are calling the addition function, but my task doesn't call this one because these tasks are having some delays. So ఇది allowed, ఇది not allowed. ఫంక్షన్ లోపల మనం టాస్క్ని కాల్ చేయలేం. ఓకే, క్లియర్? ఎనీ డౌట్ the task and function differences? Okay. సో ప్రీవియస్ లూప్స్ ఒక టాపిక్ చూసుకోవాలి మీరు. ఏంటంటే సీక్వెన్షియల్, ప్యారలల్. సీక్వెన్షియల్ మీన్స్ సీరియల్లీ ఎగ్జిక్యూటింగ్. సో ప్యారలల్ మీన్స్ ఫోర్త్ జాయిన్ ఐఎమ్ కన్సిడరింగ్ దట్. ఇన్ దట్ ఫోర్త్ జాయిన్ multiple statements are executing. Okay, at a time multiple statements are executing. That is the
in parallel. That is the port join execution. అదొకటి చూసుకోవాలి కాన్సెప్ట్. Verilog scheduling schematics. Verilog scheduling schematics, what is the purpose? Because I told you in Verilog all the tasks and all the operations are executing in parallel, because we are using it inside the initial begin block. Okay, always block. All these things are executing parallelly. Okay, so that is the reason we need to control that. సో ఇలా ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు వాటిని మనం కంట్రోల్ చేయాలి. సో కంట్రోల్ చేస్తే ఎవరు ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, సో ఫస్ట్ విచ్ వన్ వీ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఇట్, సో విచ్ రీజన్ కమ్స్ ఫస్ట్. ఓకే, ఇన్ దిస్ 5 regions are there. Okay, active region. Okay, so active region, inactive region, and NBA region, monitor region, and future region. So these 5 regions will tells you entire module. Okay, మన మాడ్యూల్లో ఏవైతే స్టేట్మెంట్స్ యూజ్ చేస్తున్నామో ఆ స్టేట్మెంట్స్ అన్నీ ఈ 5 regionsని బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, so first one, scheduling. I told you in Verilog is a parallel language. Okay, parallel execute అవుతూ ఉంటాయి. Many blocks are run simultaneously. ఏమేం blocks? Initial block, always block, continuous assignment, tasks, okay, functions. All these things are executed simultaneously. ఓకే, సో మనం ఈ షెడ్యూలింగ్స్ లేకుండా ఉంటే కనుక సో రేస్ కండిషన్స్ రావచ్చు, అండ్ దెన్ అవుట్పుట్స్ అనేవి ర్యాండమ్గా రావచ్చు, సిమ్యులేషన్ అనేది అన్ప్రిడిక్టబుల్ అవ్వచ్చు. సో ఈ కండిషన్స్ అన్నిటిని మనం అవాయిడ్ చేయడానికి ఈ షెడ్యూలింగ్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, షెడ్యూలింగ్ ఈజ్ కన్సిడర్డ్ ఫర్ కంట్రోలింగ్ ద సిమ్యులేషన్. విచ్ వన్ ఐ వాంట్ టు predict, so which one is unpredictable, who is getting the race condition, who are not getting executing randomly. Okay, all these things I will control by using these schedulings. Okay, so in that first one మనకి ఏం తీసుకున్నాం, యాక్టివ్ రీజియన్. Yes, yes, yes. Yeah. See, we have some blocking assignments. Active region లో ఏమేమి ఎగ్జిక్యూట్ అవుతాయి? See what happens in active region. Simulator executes blocking assignments, RHS evaluation of non-blocking assignments, continuous assignments, primitive evaluations, and display statements. All these things are executed in um, యాక్టివ్ రీజియన్. యాక్టివ్ రీజియన్లో ఏమేమి ఎగ్జిక్యూట్ అవుతాయంటే మనకి బ్లాకింగ్ రీజియన్లో ఎగ్జిక్యూట్ అవుతాయి, నాన్ బ్లాకింగ్ రీజియన్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. సింపుల్ ప్రోగ్రామ్, సపోజ్ A equal to B I'm giving, and then A less than or equal to some 5, and then dollar display print A. ఓకే, సో ఇవి తీసుకున్నాం. ఇవి ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఏం ఎగ్జిక్యూట్ అవుతాయి, సో ఎవరు బ్లాకింగ్ అసైన్మెంట్స్, ఎవరు నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్. సి ఈక్వల్ టు ఈస్ టేకింగ్ మీన్స్ ఇది బ్లాకింగ్ అంటే కంటిన్యూస్ అసైన్మెంట్, రైట్? కంటిన్యూస్ అసైన్మెంట్ ఆర్ బ్లాకింగ్ అసైన్మెంట్, బ్లాకింగ్ స్టేట్మెంట్స్ ఆర్ బ్లాకింగ్ అసైన్మెంట్స్. ఈక్వల్ టు ఉంటే బ్లాకింగ్ అసైన్మెంట్, and then less than or equal to, that is the procedural assignments or non-blocking assignment. Non-blocking assignment. So dollar display statements, dollar display, dollar write, ఇవన్నీ ఇక్కడే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, just give me a minute. Okay, okay, just give me a minute. Listen. See, active region, what are the statements are executing? యాక్టివ్ రీజన్లో ఏమేమి ఎగ్జిక్యూట్ అవుతాయి? ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. సి ఇది ఒక టైం రీజన్ కన్సిడర్ చేసుకుంటే, సో దిస్ ఈజ్ మై టైం రీజన్. ఇన్ దిస్
యాక్టివ్ రీజియన్ ఐఎమ్ రిప్రజెంటింగ్. ఇక్కడ యాక్టివ్ రీజియన్లో టీ ఈక్వల్ టు 0 దగ్గర ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. సో అండ్ దెన్ another statements like A equal to B. A equal to B is a non-blocking blocking assignment. ఈ బ్లాకింగ్ అసైన్మెంట్స్ అన్ని యాక్టివ్ రీజియన్లోనే ఎగ్జిక్యూట్ అవుతాయి. సపోజ్ A equal to 10 ఐఎమ్ టేకింగ్, A equal to 10, ఇది కూడా బ్లాకింగ్ అసైన్మెంట్ యాక్టివ్ రీజియన్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. A equal to 25, ఓకే సమ్ డిలే ఐఎమ్ గివింగ్ హ్యాష్ 10 అండ్ దెన్ A equal to 25. సో ఇది కూడా బ్లాకింగ్ అసైన్మెంట్. ఓకే, సో ఇది కూడా యాక్టివ్ రీజియన్లోనే ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్, బ్లాకింగ్ స్టేట్మెంట్స్ ఎక్కడైనా ఏవైతే ఉన్నాయో ఆల్ ద బ్లాకింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ యాక్టివ్ రీజియన్ ఓన్లీ. ఓకే, అండ్ దెన్ ఆర్హెచ్ఎస్ ఎవాల్యూషన్ ఆఫ్ నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్ అంటే ఇప్పుడు ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సమ్ సి అండ్ డి అని చెప్పేసి తీసుకున్నాం. సో ఈ సి అండ్ డి అనేది ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ అప్డేట్ అవడం మాత్రం లేటర్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఈ ఇదేంటి ఎన్బిఏ రీజన్. ఎన్బిఏ రీజన్ ఎప్పుడు వస్తుంది? యాక్టివ్ రీజన్ అయిన తర్వాత మధ్యలో ఇన్యాక్టివ్ రీజన్ ఉంటుంది. ఇన్యాక్టివ్ రీజన్ అయ్యాక ఎన్బిఏ రీజన్కి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ ఉంటుంది నాన్ బ్లాకింగ్ రీజన్. అంటే ఈ స్టేట్ని దాటి వెళ్ళిన తర్వాత ఎన్బిఏ రీజన్ అవుతుంది. అంటే ఆర్హెచ్ఎస్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో సపోజ్ వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి అని చెప్పేసాను, లేదా క్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి అని. ఈ డి అనే వాల్యూ క్యూకి అప్డేట్ అయిపోతుంది, కానీ క్యూ అవుట్పుట్ రావడం మాత్రం ఎక్కడొస్తుంది అంటే ఎల్హెచ్ఎస్ వాల్యూస్ అన్నీ, అంటే నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్ ఎల్హెచ్ఎస్ వాల్యూస్ ఆల్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ అప్డేటెడ్ ఇన్ ఎన్బిఏ రీజన్. ఎన్బిఏ రీజన్ అంటే కొంత టైం తర్వాత అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? నా బ్లాకింగ్ అసైన్మెంట్స్, బ్లాకింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్యాక్టివ్ రీజియన్లో ఏం జరుగుతుంది అంటే, సో ఇన్యాక్టివ్ రీజియన్ సపోజ్ ఏ ఈక్వల్ టు బి, నేను స్వాపింగ్ చేద్దాం అనుకుంటున్నా, ఏ ఈక్వల్ టు బి అండ్ బి ఈక్వల్ టు ఏ చేశాను. ఓకే, ఆల్వేస్ ఎట్ ద రేట్ స్టార్ తీసుకుని ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు ఏ అని చెప్పేసి రాసి, సో బిగిన్ అండ్ మధ్యలో ఈ టూ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నాను. ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ A equal to B and B equal to A inside the always begin block. Okay, so at that time I am getting the conflict here. Why I am getting conflict? ఎందుకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది? ఏ ఈక్వల్ టు 0 తీసుకున్నా, బి ఈక్వల్ టు 1 తీసుకున్నాం. ఓకే, ఎప్పుడైతే బి వాల్యూ 1 తీసుకున్నామో ఏ వాల్యూ 1 అయిపోతుంది. ఓకే, ఏ వాల్యూ 1 అండ్ దెన్ బి వాల్యూ ఇస్ నాట్ చేంజింగ్, బికాస్ ఇది ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుట్పుట్లో ఈ వాల్యూ ప్రొడ్యూస్ అయిపోతుంది, ఇనిషియల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొడ్యూస్ అయిపోతాయి. అండ్ దెన్ బట్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్పెక్ట్ హియర్, ఏ ఈక్వల్ టు 1 అండ్ బి ఈక్వల్ టు 0. ఈ అవుట్పుట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను, అలాంటివి ఎగ్జిక్యూట్ అవ్వవు. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ని అవాయిడ్ చేయడానికి హ్యాష్ జీరో స్టేట్మెంట్స్ కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, టు అవాయిడ్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద టూ. సి ఇక్కడ ఏ ఈక్వల్ టు బి అనేది అండ్ బి ఈక్వల్ టు ఏ అనేవి ఒకే టూ వాల్యూస్ సేమ్ ఇంటర్ఫేస్ మీద ఆపరేట్ అవుతూ ఉన్నాయి. ఓకే, సేమ్ ఇంటర్ఫేస్ మీద ఆపరేట్ అవుతున్నప్పుడు ఎవరు తీసుకోవాలి అనేది అక్కడ నాకు ప్రాబ్లం అవుతుంది. ఈ హ్యాష్ జీరో అనేది ఎప్పుడైతే నేను అప్లై చేశానో, ఈ హ్యాష్ జీరో అనేది స్మాల్ టైం యూనిట్లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే రెండు ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి, అంటే అప్పుడు ఏ వాల్యూ 1 అయిపోతుంది, బి వాల్యూ 0 అయిపోతుంది. ఓకే, understood? So A equal to B, B equal to A, without delay I am getting conflict in my simulation. Okay, so to avoid the race conditions, inactive region hash zero statements are introduced. Okay, this hash zero will execute small delay in between the first statement and second statement. That delay is invisible. Okay, at that time inactive region will be utilized, so to avoid the race conditions. So
which statements you want, which statements you are. Huh, huh. Suppose sup, suppose reset hmm, hmm. Nothing here. If you want to go for some D flip flop, if reset operation I'm applied, so then Q equal to 0. Okay. If it is release the reset condition, okay, else condition Q less than or equal to D. Now tell me these two statements, in which statement the values are updated in which region and values are immediately applied in which region. See, ఇక్కడ మనకి ఇక్- ఇక్- ఇక్కడ మనకి టూ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్. దిస్ ఆర్హెచ్ఎస్ ఇమ్మీడియట్లీ అప్డేటెడ్ ఇన్ యాక్టివ్ రీజియన్. ఆర్హెచ్ఎస్ అంటే నాన్ బ్లాకింగ్ రీజియన్లో ఆర్హెచ్ఎస్ సైడ్ ఏవైతే ఉన్నాయో అవి ఇమ్మీడియట్గా వాల్యూస్ని అప్లై చేసేది యాక్టివ్ రీజియన్లో అప్లై చేస్తుంది. బట్ దిస్ ఎల్హెచ్ఎస్ విల్ బి అప్డేటెడ్ ఇన్ దిస్ ఎన్బిఏ రీజియన్. ఎన్బిఏ రీజియన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దట్ మీన్స్ నాన్ బ్లాకింగ్ రీజియన్. ఓకే, నాన్ బ్లాకింగ్ రీజియన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వేషన్స్ ఏవైతే నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆర్ ప్రొసీజరల్ స్టేట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ నాన్ బ్లాకింగ్ రీజియన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో వాల్యూస్ని అప్డేట్ చేస్తాయి. ఓకే, so D will be applied in executed in active region, and then Q value will be updated in the NBA region. క్లియర్? ఇక్కడ డి క్యూ రెండు ఉన్నాయి కదా, సో క్యూ ఈక్వల్ టు 1. ఈ క్యూ ఈక్వల్ టు 1 అనేది యాక్టివ్ రీజన్లోనే అప్డేట్ అయిపోతుంది. ఓకే, యాక్టివ్ రీజన్లోనే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. బట్ వాల్యూ అప్డేషన్ మాత్రం అవుట్పుట్లో రిప్రజెంట్ చేయడం మాత్రం కొంత డిలే తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ఎల్హెచ్ఎస్ సైడ్లో ఉన్నది ఎన్బి రీజియన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, నాన్ బ్లాకింగ్ రీజియన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? సేమ్ అంతే, సేమ్ జీరో అప్డేట్, జీరో ఎగ్జిక్యూటెడ్ ఇన్ యాక్టివ్ రీజియన్. ఓకే, ఈ క్యూ ఈక్వల్ టు 0 అనే వాల్యూ ఎప్పుడు అప్డేట్ అవుతుందంటే ఎన్బిఏ రీజియన్లో అప్డేట్ అవుతుంది. ఓకే, సో ఏ ఈక్వల్ టు 1 ఇక్కడ ఉంది. హ్యాష్ 0 స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఇన్యాక్టివ్ రీజియన్. ఎందుకు? ఇప్పుడు మీరు ఏ ఈక్వల్ టు 1 ఇచ్చారు, తర్వాత ఏ ఈక్వల్ టు 5 ఇచ్చారు. సో 5 ఇస్తే ఈ డిలే లేకుండా ఇస్తే ఏ ఈక్వల్ టు ప్రీవియస్ 1 ఏదైతే వాల్యూ ఉందో అదే మీకు అవుట్పుట్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఏ ఈక్వల్ టు 5 అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో లేదు, ఏ ఈక్వల్ టు 1 ఇచ్చారు, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఇచ్చారు. సో ఏది వస్తుంది అంటే అవుట్పుట్ సైడ్లో ఫస్ట్ ఇదే ప్రొడ్యూస్ అవుతుంది, ఏ ఈక్వల్ టు 1 ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే ఇది తర్వాత అప్డేట్ అవుతుంది, లేటర్ అప్డేటింగ్. ఓకే, సో కానీ ఇక్కడ హ్యాష్ 0 కానీ లేదు డాలర్ మానిటర్ కానీ అప్లై చేసామనుకోండి, డాలర్ మానిటర్, డాలర్ స్ట్రోబ్, దీస్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ పోస్ట్పోన్ రీజియన్. పోస్ట్పోన్ రీజియన్లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దాన్ని మానిటర్ రీజియన్ అని చెప్పేసి అంటాం. అంటే ఇవి రెండు ఒకేసారి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో అప్డేట్ అవడం కూడా డాలర్ మానిటర్ రీజియన్లో, అంటే ఏ ఈక్వల్ టు 1 అవుట్పుట్ వస్తుంది, అండ్ దెన్ ఏ ఈక్వల్ టు 5 కూడా అవుట్పుట్ వస్తుంది. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ మళ్ళీ డాలర్ స్ట్రోబ్, డాలర్ మానిటర్, సో దీస్ టూ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ పోస్ట్పోన్ రీజియన్. ఓకే, సో పోస్ట్పోన్ రీజియన్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. దాన్నే మానిటర్ రీజియన్ అని కూడా అంటాం. డాలర్ మానిటర్, డాలర్ స్ట్రోబ్ అనేవి మానిటర్ రీజియన్స్. సో ఇక్కడ అప్పుడు వాల్యూస్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తాయి కదా,
లాస్ట్ అప్డేటెడ్ వాల్యూని కూడా మనకు ప్రింట్ చేస్తుంది అనమాట. అంటే ఏ ఈక్వల్ టు 5 కూడా ప్రింట్ చేసేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఏ ఈక్వల్ టు 1 ఇచ్చాను, ఏ ఈక్వల్ టు 5 ఇచ్చాను. ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు #0 స్టేట్మెంట్ తీసుకుంటే ఏ ఈక్వల్ టు 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, కొంత డిలే తర్వాత ఏ ఈక్వల్ టు 5 కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో టు అవాయిడ్ ద రేస్ కండిషన్స్ వీఆర్ యూజింగ్ ఇన్యాక్టివ్ రీజన్ #0 స్టేట్మెంట్స్ వీఆర్ యూటిలైజింగ్. ఓకే, అర్థమైందా? See. Hmm. 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 ఎన్బిఏ రీజన్ ఏం చెప్తుంది ఇక్కడ? షెడ్యూల్డ్ అప్డేట్స్ అక్కర్ హియర్. ఏం అప్డేట్స్ ఎక్కడ అవుతాయి? ఎల్హెచ్ఎస్లో ఉన్న వాల్యూస్ అన్నీ అప్డేట్ అవుతూ ఉంటాయి ఇక్కడ. ఓకే, అంటే మీరు ఏవైతే నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్స్ కన్సిడర్ చేసుకున్నారో ఆల్ ద నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్ అప్డేటెడ్ ఇన్ ద ఎన్బిఏ రీజియన్, నాన్ బ్లాకింగ్ రీజియన్. ఓకే, సో అది ఎన్బిఏ రీజన్. వై ఎన్బిఏ రీజన్ ఎగ్జిస్ట్? టు మోడల్ రియల్ హార్డ్వేర్ ఫ్లిప్ ఫ్లాప్స్ కరెక్ట్లీ. సో ఫ్లిప్ ఫ్లాప్స్ని మనం కరెక్ట్గా ఆపరేట్ చేయడం కోసం ఈ ఎన్బిఏ రీజన్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. ఈ డి అనే వాల్యూ యాక్టివ్ రీజన్లోనే ఎగ్జిక్యూట్ అయిపోతుంది, కానీ క్యూకి అసైన్ అయ్యేది మాత్రం ఎన్బిఏ రీజన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. అదొక్కటే డిఫరెన్స్. అంటే RHS will be executed in the active region, but LHS should be updated in the NBA region after some delay. Okay. See, why blocking is dangerous for sequential circuits? ఎందుకు? బ్లాకింగ్ అప్డేట్స్ ఇమీడియట్లీ. మనం బ్లాకింగ్ అనేవి ఇమీడియట్గా అప్డేట్ చేసేస్తాం, బట్ నాన్ బ్లాకింగ్ ఆర్ నాట్ అప్డేటెడ్ ఇమీడియట్లీ. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, రైట్? Real flip-flops do not behave like that because NBA solves this problem, so this will be updated later. మనం ఎన్బిఏ రీజన్లో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తర్వాత అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎన్బిఏ రీజన్లో, అందుకనే నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రొసీజరల్ అసైన్మెంట్స్ పర్పస్ కోసం తీసుకుంటాం. ఓకేనా? మానిటర్ రీజన్ $monitor అండ్ $strobe. $monitor, $strobe అనేది $monitor ఇట్ విల్ కంటిన్యూస్లీ అప్డేట్ ద వాల్యూస్. ఎక్కడ చేంజ్ వచ్చినా ఆ వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేస్తూనే ఉంటుంది. సో ప్రింట్ ఫైనల్ వాల్యూస్ ఆఫ్టర్ ద అప్డేషన్ కంప్లీషన్, దట్ ఈస్ ద మానిటర్ రీజన్ వీఆర్ యూజింగ్ దాట్. ఓకే, $strobe అనేది ఎప్పుడైతే లాస్ట్ వాల్యూ ఉందో ఆ లాస్ట్ అప్డేటెడ్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. సపోజ్ ఏ ఈక్వల్ టు 5, ఏ ఈక్వల్ టు 10 ఉంది. సో ఇప్పుడు $strobe తీసుకుంటే ఈ 10 వాల్యూని ప్రింట్ చేస్తుంది. అర్థమైందా? ఎట్ ఏ టైం 2 వాల్యూస్ని మనం కన్సిడర్ చేసుకున్నాం. సో దీస్ 2 వాల్యూస్ ఏ ఈక్వల్ టు 10 వాల్యూని $strobe అనేది అప్డేట్ చేస్తుంది అనమాట. లాస్ట్ అప్డేటెడ్ వాల్యూ ఏదైతే ఉందో అది $strobeలో ప్రింట్ చేస్తుంది. సి, ఏ ఈక్వల్ టు 2 ఉంది, ఏ ఈక్వల్ టు 5 ఉంది. సో $monitor ఏ ఈక్వల్ టు 2ని ప్రింట్ చేస్తుంది, ఏ ఈక్వల్ టు 5 కూడా ప్రింట్ చేస్తుంది. ఓకే, $monitor అనేది కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. $monitor కంటిన్యూస్లీ అబ్జర్వ్స్ ద చేంజెస్, వాట్ ఎవర్ ద చేంజెస్ హ్యాపెన్స్ ఇన్ ద స్టిమ్యులస్. స్టిమ్యులస్లో చేంజెస్ ఏవైతే వస్తున్నాయో వాటన్నిటిని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. బట్ $strobe ఏ ఈక్వల్ టు 1 ఉంది, ఏ ఈక్వల్ టు 2 ఉంది, ఏ ఈక్వల్ టు 5 ఉంది, ఏ ఈక్వల్ టు 10 ఉంది. సో ఈ 4 వాల్యూస్ని $monitor ఎగ్జిక్యూట్ చేస్తుంది. $strobe మాత్రం లాస్ట్ వాల్యూ అప్డేషన్, వాట్ ఎవర్ ద లాస్ట్ వాల్యూ బిఫోర్ ప్రింటింగ్ దట్ $strobe, వాట్ ఎవర్ ద లాస్ట్ వాల్యూ ఇట్ ఈస్ అప్డేటెడ్, దాట్ విల్ బి ప్రింటెడ్ ఇన్ ద $strobe. ఓకే, అంటే ఏ ఈక్వల్ టు 1 ప్రింట్ అవ్వదు, 2 ప్రింట్ అవ్వదు, 5 ప్రింట్ అవ్వదు, 10 ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ 3 ప్రింట్ అవ్వదు, 10 ప్రింట్ అవుతుంది. దట్ ఈస్ ద $strobe. లాస్ట్గా అప్డేట్ చేసిన వాల్యూ స్ట్రోబ్ ఏ ఈక్వల్ టు 10 కాబట్టి 10 వాల్యూ $strobeని ప్రింట్ చేస్తుంది. ఓకే, నౌ టెల్ మీ, ఏ ఈక్వల్ టు 0 ఇది ఏ రీజన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది? యాక్టివ్ రీజన్, రైట్? Okay, A equal to 0 updated in the active region. Okay, this RHS will be executed in which region?
అంటే నాన్ బ్లాకింగ్ రీజియన్ ఉంది కదా, నాన్ బ్లాకింగ్ రీజియన్లో ప్రొసీజరల్ అసైన్మెంట్ ఉంది. ఈ ఏ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేది యాక్టివ్ రీజియన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సి ఈక్వల్ టు 1 ఈజ్ ఆల్సో ఎగ్జిక్యూటెడ్ ఇన్ యాక్టివ్ రీజియన్. D equal to 5, some delay is there, it will be updated in the future region. Okay, future region and delays ఉంటాయి. Okay, so that is the advanced region, time advanced region, that is the future region. Okay, time advanced to 5, so that will be updated in D is updated, D update executes in the future region. Okay, ఎప్పుడైతే మన వాల్యూ ఉందో ఈ future region, postpone region, post some delay is there na. సో డిలే ఇస్ దేర్ అంటే ఇప్పుడు నేను 5కి వస్తానని చెప్పేసాను అన్నాను, 6కి వచ్చా. సో ఫ్యూచర్ టైం అనేది వెళ్ళిపోయారు. సో దట్ ఈస్ ద ఈవెంట్స్, ఫ్యూచర్ ఈవెంట్స్ మీన్స్ సమ్ డిలే విల్ బి దేర్, కొంత డిలే ఉంటుంది. Postpone region is the monitor region only. Okay, so just for monitor the values, ఏవైతే చేంజ్ వచ్చినాయో వాటిని మానిటర్ చేయడానికి డాలర్ స్ట్రోబ్, డాలర్ మానిటర్. డాలర్ స్ట్రోబ్ లాస్ట్ అప్డేటెడ్ వాల్యూ విల్ బి ప్రింటింగ్. లాస్ట్గా అప్డేట్ అయిన వాల్యూ ఏదైతే ఉందో అది ప్రింట్ చేస్తుంది డాలర్ స్ట్రోబ్. డాలర్ మానిటర్ కంటిన్యూస్లీ మానిటర్ ద వాల్యూస్. అంటే ఏ ఈక్వల్ టు 1 ఇచ్చారు, ఏ ఈక్వల్ టు 5 ఇచ్చారు, ఏ ఈక్వల్ టు 10 ఇచ్చారు. సో ఆల్ వాల్యూస్ విల్ బి ప్రింటెడ్ ఇన్ ద డాలర్ మానిటర్, జస్ట్ ప్రింటింగ్ పర్పస్, ఫైనల్ ప్రింటింగ్. ఓకే, ఫ్యూచర్ రీజియన్లో కన్సిడర్ చేస్తాం. So some #10, #15, #30. So in future region, okay, it is scheduled in the future region. D equal to D value అనేది future region లో execute అవుతుంది after 5 seconds, 5 simulation times delay. Okay, after 5 time minutes delay తర్వాత execute అవుతుంది. Okay, C is blocking, right? So blocking active region లోనే execute అవుతుంది. And then A is also executed in active region. Okay, NB region updates, B value updates here. అర్థమైందా రీజియన్స్ ఎన్ని రీజియన్స్ ఉన్నాయి, ఏవి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, యాక్టివ్ రీజియన్ ఇమీడియట్ ఎగ్జిక్యూషన్. ఓకే, ఇన్యాక్టివ్ రీజియన్ 0 delays. Okay, #0 delays. And NBA region, so it will updates the values, whatever the procedural values are there, that will be updates here. And monitor region print the final values. Okay, and then future region delayed events will be executed here. అర్థమైందా? See, future region means #10, #15, 50. So this will be executed here. Okay, ఓకే ఫైన్. ఇక్కడ హ్యాష్ డిలే అనేది యూజ్ చేసుకుంటాం. అండ్ దెన్ మానిటర్ రీజియన్ అనేది ప్రింటింగ్ పర్పస్ కోసం. అండ్ దెన్ ఎన్బిఏ రీజియన్ క్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి. ఈ డి క్యూ వాల్యూ అనేది ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది ఎన్బిఏ రీజియన్లో. ఇన్యాక్టివ్ రీజియన్ ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు ఏ, #0. సో దిస్ #0 స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఇన్యాక్టివ్ రీజియన్. ఏ ఈక్వల్ టు 5 అండ్ దెన్ సి, ఏ ఈక్వల్ టు బి. సో ఈ బ్లాకింగ్ అసైన్మెంట్స్ అన్ని యాక్టివ్ రీజియన్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. అర్థమైందా? ఎనీ డౌట్? బాను